హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ సూజీ ఇడ్లీ. ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ. ఉప్మా రవ్వతో తయారు చేసుకునే ఈ ఇడ్లీలు తినడానికి చాలా టేస్టీగాను ఉంటాయి. అంతేకాదు వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. రెసిపీలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూజీ ఇడ్లీకి కావాల్సిన పదార్థం: ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల సూజీ రవ్వను తీసుకోండి, 1 కప్పు ఫ్రెష్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా తీసుకోండి. ఇవన్నీ బాగా గరిటెతో మిక్స్ చేయండి. అదే మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు వాటర్ వేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి 20 నిమిషాలు అట్లా వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సూజీ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని పిండి కాస్త గట్టిపడి ఉంటుంది. ఇడ్లీ బేటర్ కన్సిస్టెన్సీలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈనో 1 టేబుల్ స్పూన్ వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ 1 టేబుల్ స్పూన్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా ఇడ్లీ వేసేసుకోవాలి. ఇడ్లీ ప్లేటుకు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇడ్లీ బేటర్ని ఈ గిన్నెల్లో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన వీటిని ఇడ్లీ పాత్రలో మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ స్టీమ్ చేయండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 10 నిమిషాలు అట్లానే ఉంచేయండి. మూత వెంటనే ఓపెన్ చేయవద్దు. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీలను చెక్ చేయండి. ఇడ్లీకి ఇట్లా స్పూన్ గుచ్చి చూసినప్పుడు పిండి గనక స్పూన్కి అంటుకోకపోతే ఇడ్లీ ఉడికినట్లు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. క్విక్ అండ్ ఈజీగా చేసుకున్న ఈ ఇడ్లీలు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చట్నీ, సాంబార్, పొడి, వెజ్ కుర్మా దేంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. హెల్తీ, ఈజీ, సాఫ్ట్ సూజీ ఇడ్లీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. అట్లాగే వెంటనే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.